హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ భీమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భీమా గోపీచంద్ మళ్ళీ డబల్ రోల్ చేసిన సినిమా భీమా. ఈ సినిమాలో అదొక పెద్ద ట్విస్ట్, కానీ ఆ ట్విస్ట్ ని ఎక్కడ మనకి బయట చిన్న హింట్ కూడా ఇవ్వకుండా సినిమా యూనిట్ అయితే జాగ్రత్త పడింది. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పుడు సినిమా నాకైతే పర్వాలేదు, వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. కానీ సినిమా బుక్ మై షోలో రేటింగ్ చూసి నేను 9 ఇచ్చాడు అంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది, భయంకరంగా ఉంటుంది ఏమని చెప్పి కొంచెం ఆలస్యంగా అయినా నిన్న చూడటం జరిగింది. చూసిన తర్వాత నాకైతే ఆ రేటింగ్ కి ఆ సినిమాకి ఆ సంబంధం లేదనిపించింది. సినిమా పర్వాలేదు, వన్ టైం చూడొచ్చు, అంటే అలానే భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉందని చెప్పడం కానీ ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే ఓకే అన్నట్టుగానే ఉంటుంది. అంటే స్టోరీ విషయానికి వచ్చేప్పటికి ఏమి ఉండదు అసలు. ఆ స్టోరీ కూడా అసలు ఎన్ని మలుపులు తిప్పాలని చూశాడో, కానీ అసలు అన్ని మలుపులు ఎందుకు తిప్పాడు అనేది కూడా నాకు అర్థం కాల. చిన్న మెడికల్ సంబంధించిన ఒక చిన్న స్కామ్, ఆ స్కామ్స్ గురించి ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతే. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మనకి ఇంతకుముందు మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉండేది, అల్లరి పోలీస్ అని చెప్పి ఒక సినిమా ఉండేది మోహన్ బాబు గారిది. ఆ అల్లరి పోలీస్ సినిమాకి ఈ సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఆ సినిమాని కొంచెం మనం థీమ్ మార్చి, సారీ కాన్సెప్ట్ స్టోరీ మార్చి సేమ్ థీమ్ తీసుకొని మనకి సినిమా తీశారు అనిపించింది. అల్లరి పోలీసులో అప్పుడు మోహన్ బాబు ఎలా అయితే ద్విపాత్ర అభినయం చేయటం, ఒక పాత్ర పోలీస్ పాత్ర చనిపోయి ఇంకొక మోహన్ బాబు లా తనలాగా ఉన్న వేరే మోహన్ బాబులోకి ఆ బాడీ ఆవహించటం, తను చేయాలనుకున్న పనులు తన చేత చేయించటం, ఇదే కాన్సెప్ట్ తో ఈ సినిమా కూడా నడవడం జరిగింది. ఓవరాల్ గా అయితే మడికి ఓకే పర్వాలేదు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేప్పటికి గోపిచంద్ అయితే మడికి సినిమాలో మాస్ గా చాలా బాగున్నాడు. ఆ పోలీస్ లుక్ లో చాలా బాగున్నాడు, మాస్ గా ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ కూడా మాలవిక శర్మ పర్వాలేదు, ఉన్నంతసేపు గ్లామర్ డోస్ మరీ పెంచలేదు, కానీ చూడటానికి బాగుంది, పర్వాలేదు అనిపించింది. అండ్ ఇంకా సెకండ్ హీరోయిన్ విషయానికి వచ్చేప్పటికి ఓకే, తను పేపర్ పేపర్ బాయ్ సంథింగ్ ఏదో సినిమాలో చేసిన అమ్మాయి లాగుంది. ఆ అమ్మాయి కూడా పర్వాలేదు, దగ్గ పర్వాలేదు అనిపించింది. అండ్ ఇక నాజర్ క్యారెక్టర్ కూడా పర్వాలేదు, తన పర్ఫార్మెన్స్ తన వరకు బాగానే చేశాడు అనిపించింది. ఓవరాల్ గా అయితే మడికి పర్ఫార్మెన్స్ విషయాన్ని పక్కన పెడితే ఇక డైరెక్షన్ విషయానికి వచ్చేప్పటికి స్టోరీ విషయంలో ఏ హర్ష వచ్చేటప్పటికి స్టోరీ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని కొన్ని ట్విస్టుల్ని ఆ భయంకరంగా ఏదో ఉండబోతుంది, ఏదో జరగబోతుంది అనే విధంగా కొన్ని ట్విస్టులు పెట్టుకుంటూ వచ్చి దాన్ని సింపుల్ గా రివీల్ చేసి, అరే ట్విస్ట్ కి ఇచ్చిన ట్విస్ట్ కి ఇక్కడ రివీల్ చేసిన దానికి అసలు సంబంధమే లేదు కదా, అసలు ఏదో ఉండబోతుంది, ఏదో జరుగుతుంది ఈడ అన్నట్టు చూపించి చివరికి మన అందరికి తెలిసిన ఆ మెడికల్ మాఫియాని చూపించాడు కదా అని చెప్పేసి మనకి ఒక చిన్న ఇది అనిపించింది. దాన్ని ఇంకొంచెం బాగా వాడుకుంటే, లేదంటే అంత ఓవర్ చేయకుండా సింపుల్ గా ఒక థ్రిల్లర్ లా చేసుంటే బాగుండేది. కానీ దాన్ని జస్ట్ పోలీసు అండ్ మెడికల్ మాఫియా ఇన్వెస్టిగేషన్ లాగే తీశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు, అక్కడక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకోదగ్గ సాంగ్స్ అయితే ఏం లేవు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేప్పటికి ఓకే, గోపీచంద్ కెరియర్ లో పర్వాలేదు, ఓ మాదిరిగా బాగానే ఉంది ఆ ప్రొడక్షన్ వాల్యూస్. ఓవరాల్ గా అయితే సినిమా నాకైతే వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు ఓవరాల్ గా. అండ్ సెకండ్ టైం చూసే అంత సినిమా అయితే ఏం కాదులే, కానీ కాకపోతే గోపీచంద్ చేసిన ద్విపాత్ర అభినయంలో పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ క్యారెక్టర్ చాలా డల్ ఉంటుంది. అంటే చెప్పారు కదా, అల్లరి పోలీస్ లో మోహన్ బాబు ఎలా అయితే ఒక క్యారెక్టర్ పవర్ఫుల్, ఒక క్యారెక్టర్ కొంచెం డల్ ఉంటాడు, సేమ్ ఇందులో కూడా అదే ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది, కాకపోతే థీమ్ వేరు. అక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ వచ్చేప్పటికి మెడికల్ మాఫియా గురించి ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే మడికి పర్వాలేదు, వన్ టైం వాచబుల్. ఆ సెకండ్ క్యారెక్టర్ కూడా బ్రాహ్మణుడి క్యారెక్టర్ లో గోపిచంద్ పర్వాలేదు, బాగానే చేశాడు అనిపించింది. ఓవరాల్ గా ఓకే, ఒకసారి చూడవచ్చు. మీరు కూడా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.